అసలు ఇంతకాలం మా ఆస్తిని అనుభవిస్తుంటే అతన్ని ఏవీ చేయకుండా మీరిలా కష్టపడుతూ వచ్చారు. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. మన ఆస్తిని మనం తీసుకుందాం. మీకు భయపడ్డానికి, మీరు చెప్పింది వినడానికి మీరు పిలిస్తే మేము రాలేదు. సార్ రమ్మంటే వచ్చాం. ఆయన పొమ్మంటేనే పోతాం. మరోసారి గర్భవతిగా ఉన్న నా భార్యని ఇలా బాధ పెట్టడం చూశానంటే బాగుండదు. వెళ్ళి బట్టలు సర్దుకొని ఊరికి బయలుదేరండి. 10 రోజుల దాకా రావద్దు. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ మిస్టర్ సత్య. వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే రెగ్యులర్ మెడిసిన్స్ కాక ఏదో రాంగ్ మెడిసిన్ ఆయన బ్లడ్లో కలిసింది. రాంగ్ మెడిసిన్ కలిసిందా? అలా ఎలా జరుగుతుంది సార్? ఏం కలిసిందని మీ ఉద్దేశం? అది క్లారిటీగా ఏంటనేది నేనిప్పుడు చెప్పలేను బాబు. ల్యాబ్ నుంచి పూర్తి రిపోర్ట్స్ వచ్చాకగానే అదేంటనేది తెలీదు. త్వరగా రిపోర్ట్స్ తెప్పించండి సార్. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను బాబు. షూరుగా ఏదో రాంగ్ మెడిసిన్ ఆయన బ్లడ్లో కలిసింది. అదే ఆయనకి పెరాలసిస్ రావడానికి కారణమైంది. త్వరలోనే రిపోర్ట్స్ వస్తాయి. రాంగ్ మెడిసిన్ వల్ల అలా ఎలా జరుగుతుంది? ఓకే డాక్టర్ గారు, నేను మళ్ళీ కలుస్తాను. అలాగే బాబు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఏమండి, వచ్చేసారా? డాక్టర్ గారు ఏమన్నారండి? సడన్ గా సార్ కల్లా పారాలిసిస్ రావటానికి కారణం ఏంటంట? ఏంటండి ఏం మాట్లాడరు? ఏమైంది? ఎలా జరిగిందో ఎవరి పొరపాటు అర్థం కావటం లేదు. ఏం పొరపాటు జరిగింది? చాలా పెద్ద పొరపాటు జరిగింది సావిత్రి. సార్కి ఇవ్వకూడని మెడిసిన్ ఏదో ఇచ్చారట. రాంగ్ మెడిసినా? దానివల్లనే సార్కి పెరాలసిస్ వచ్చింది. రాంగ్ మెడిసిన్ ఎలా ఇస్తారండి? అన్నీ డాక్టర్ గారు ఇచ్చినవే కదా, నేను ప్రతి పూట ఇస్తున్నాను. లేదు సావిత్రి, వేరే మెడిసిన్ ఇచ్చారు. అది ఎవరిచ్చారో ఎలా ఇచ్చారో తెలీదు, కానీ ఆ విషయం రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఉంది. మరదేంటి అని తెలియలేదా? ఇంకా పూర్తి రిపోర్ట్స్ రాలేదంట. వచ్చా కానీ ఏమీ చెప్పలేమన్నారు. ఆయన ఆరోగ్యం బావుండాలని మనం మెడిసిన్ ఇస్తుంటే అందులో తేడా ఎలా వచ్చింది? తేడా వచ్చింది నువ్విచ్చిన మెడిసిన్స్లో కాదు, వేరే ఎవరో ఏదో చేశారు. వాళ్ళు ఎవరనేది తెలియాలి, అప్పుడు చెప్తాను. దీన్ని బట్టి సారి విషయంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాగేనండి. ఇంతకీ సారికి భోజనం పెట్టావా లేదా? ఇంకా లేదండి. టైం ఎంతెందో చూసావా? రంగయ్య బాబాయ్ వాళ్ళు రెడీ చేస్తున్నారు, నేను వెళ్ళి పెడతానులేండి. కడుపుతో ఉన్న నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా? ఇందులో ఇబ్బంది ఏముందండి? ఏ కష్టం లేకుండా చూసుకుంటానంటూనే కష్టపెడుతూనే ఉన్నాను. తండ్రి లాంటి మనిషి ఆరోగ్యం బాగోలేకపోతే చూసుకోవడం కష్టం ఎలా అవుతుందండి? ఏ మావయ్య గారికి ఆరోగ్యం బాగోలేకపోతే నేను చూసుకోనా? మా నాన్నకి బాగోలేకపోతే చూసుకోనా? కష్టం అంటే ఇష్టం లేకుండా చేసేది. ఇష్టంగా చేసేదాన్ని కష్టం అనరండి. నేను వెళ్ళి సార్కి భోజనం పెట్టొస్తాను. అలాగే, నాకు కొంచెం ఆఫీస్ దగ్గర వర్క్ ఉంది, వస్తాను. అలాగేనండి. సావిత్రి, ఏంటండి? గుర్తుందిగా, సార్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గుర్తుందండి. సార్ గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా.
రంగయ్య బాబాయ్, కాంతమ్మా, ఎవరూ లేరేంటి? సార్ భోన్ చేశారా లేదా? ఏంటిది? ఈ పూట వంట కూడా చేసినట్లేదు. ఇప్పటిదాకా వంట మొదలు పెట్టకుండా ఏం చేస్తున్నారు? రంగయ్య బాబాయ్, పశు త్వరగా రామ్మా, ఇవి చల్లారిపోతున్నాయిరా. ఏవండి, రంగయ్య బాబాయ్ కాంతమ్మ కనిపించట్లేదు. నన్ను అడిగితే నాకేం తెలుసు? ఇంటి పెత్తనమంతా నీదే కదమ్మా. నాదే ఉందండి. అమ్మమ్మా, నీది లేకపోవడం ఏంటమ్మా? పేరుకి పెళ్ళాం బిడ్డలమే గాని ఇంట్లో పండగలు మీకే, సీమంతాలు మీకే కదా. కనీసం మేము తిన్నావా లేదా అని పట్టించుకునే వాళ్ళున్నారా? అలా పట్టించుకునే నాదుడే లేక ఇదిగో హోటల్ నుంచి తెప్పించుకొని తింటున్నాం. హోటల్ నుండి తెప్పించుకొని తినడమేంటి? ఇంట్లో వంట చేయకుండా ఎక్కడికి వెళ్లారు వాళ్ళు? నాకేం తెలుసు? ఇంటి పెత్తందారులు, మీకే తెలియాలి. సార్ భోంచేసే టైం అవుతుంది. వీళ్ళు వంట చేయకుండా ఎక్కడికి వెళ్లారు? బయటికి వెళ్తే కనీసం నాతో ఒక మాటనే చెప్పి వెళ్తారే. వాళ్ళు కనిపించట్లేదని మేమేం చేస్తాం? హోటల్ నుంచి తెప్పించుకొని తింటున్నాం. ఆయనకంత అర్జెంటుగా తినిపించాలి అంటే నువ్వే హోటల్ నుంచి తెప్పించి పెట్టమ్మా. ఒంట్లో బాలేని మనిషికి హోటల్ ఫుడ్ ఎలా పెడతావండి? ఆయన ఇంత ఇల్లు పని వాళ్ళని పెట్టుకుని హోటల్లో తినాల్సిన అవసరం సార్కేంటి? అవునా? అంత అభిమానం కలదానివైతే పనివాళ్ళ గురించి ఎందుకు వెతకడం? నువ్వే వండి పెట్టొచ్చుగా ఇంటి భోజనం. వసు, తొందర రామ్మా, చల్లారిపోతాయి.
సారీ సార్, భోజనం తీసుకుని రావటం కాస్త లేట్ అయింది. ఇలా మీరు భోజనం కోసం ఎదురు చూసే పరిస్థితి మళ్ళీ రానివ్వను. తినండి సార్. అదేంటి, ఇప్పుడే కదా వండి పెట్టాను, ఇంతలో ఎలా అయిపోయాయి? ఏమండి, అది అబ్బా, వంటలు ఇంత రుచిగా చేస్తావని తెలీదే. అన్ని బ్రహ్మాండంగా భలే కుదిరే. నీతో ఏ పని చేయించాలో మా నాన్నకు అర్థం కాలేదు, కానీ వంట మనిషిగా అయితే బ్రహ్మాండంగా సరిపోతావు. ఏంటి చూస్తున్నావు? ఆకలేస్తుందా? తింటావా? అవునమ్మా, దాని మొహం చూస్తుంటే నిజంగానే ఆకలేస్తున్నట్టుంది పాపం. అవునా? ఏం పర్వాలేదులేవే, ఒక్క పూట తినకపోతే నష్టమేం లేదు. అదేంటమ్మా అలా అంటావు? అసలే కడుపుతో ఉంది, తినకపోతే ఎలా? నిజమేనే, ఆ విషయమే మర్చిపోయాను. తింటావమ్మా?
నువ్వు ఆగమ్మా. కుంభాలు కుంభాలు తినే ఈ అలగా జనానికి ఈ ప్లేట్లో దేం సరిపోతుంది? సాయంత్రం 2 పూటలది కలిపి బాగా మెక్కుదూలే. ఇదిగో, హోటల్ నుంచి తెప్పించుకున్న పార్సల్ మాకు సరిపోలేదు. అందుకే నువ్వు వండిందంతా మేం వడ్డించుకున్నాం. ఏంటమ్మా, మన ఇంట్లో వడ్డించుకుంది కూడా మనం చెప్పాలా ఏంటి దానికి? వసు, ఏమనుకుంటున్నావు వాళ్ళ గురించి నువ్వు? వాళ్ళు మీ నాన్నగారికి చాలా దగ్గర బంధువులు. ఆహా, బంధువులా? బంధువులా గాడిద గుడ్డ. ఆయన గారు కాబట్టి వీళ్ళని నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నారు గాని అదే నేనైతేనా? ఏంటి చూస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. పద. కూర్చో సావిత్రి, కూర్చో. 5 నిమిషాలు నేను వంట చేసుకొస్తాను. వద్దండి, నేను చేస్తాను. ఇంత నీరసంగా ఉన్నావు, నువ్వెలా చేస్తావు? కూర్చో. ఎందుకండి మీకింత శ్రమ? ఇదంతా నా సావిత్రి కోసం. ఎప్పుడు భార్య కష్టపడితే ఎలా? అప్పుడప్పుడు భార్య కష్టాల్ని భర్త తీసుకుంటే బావుంటుంది. చాలండి. నీకే కాదు, కడుపులో ఉన్న మన బిడ్డకు కూడా.
మీరు తినొచ్చు కదా. ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. ఏంటి? అతన్ని చూడ్డానికి నేను రావాలా? చచ్చాడని తెలిసినా శవాన్ని చూడ్డానికి కూడా రాను. ఆయన గురించి రాయబారం నడపడానికి మరోసారి నా ఇంటికి రాకు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 14న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు.